వాట్ హ్యాపెన్ ఏమైంది? మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ నాకు ఇంకా స్వాతంత్రం రాలేదు. నేను ఇంకా బానిసగానే ఉన్నాను. నువ్వెందుకు బానిసగా ఉన్నావు? నేను కోపానికి, అబద్ధానికి, చెడలవాటికి, భయానికి బానిసగా ఉన్నాను. మన దేశానికి స్వతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగం చేస్తున్నారు. నువ్వు ఇంకా బానిసగానే ఉన్నావా? నీకు ఎవరు త్యాగం చేస్తారు? యేసుక్రీస్తు మన కోసం త్యాగం చేస్తారు. యేసుక్రీస్తు త్యాగం చేశారు. యేసుక్రీస్తువా? యేసుక్రీస్తు ఎవరు? మనలో ఆయన యేసుక్రీస్తువా? యేసుక్రీస్తు ఎవరు? ఆయన మన దేవుడు కాదు కదా, వేరే లోకపు దేవుడు కదా. నీకోసం ఎందుకు త్యాగం చేస్తారు? అవును, ఏసయ్య ఫ్రీడమ్ ఇస్తామేంటి? అసలు ఏసయ్య మన దేవుడే కాదు కదా. మా డాడీ నాకు చాలా డబ్బులు ఇచ్చాడు. నేను వాటితో చాలా కొనుక్కోగలను, చాలా తిరగగలను, ఏమైనా ఎక్కగలను. నాకు చాలా ఫ్రీడమ్ ఉంది. నువ్వేంటి అలా బానిసగా మిగిలిపోయావు? ఏంటి, డబ్బుతో స్వతంత్రమా? అసలు నీకేం తెలుసు? 1947లో మన భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందింది. స్వతంత్రం కోసం ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు తమ జీవితాలను త్యాగం చేశారు. అందుకు మనం వారిని గౌరవించి జ్ఞాపకం చేసుకోవాలి. దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మన కోపానికి, అబద్ధానికి, అవిశ్వాసానికి, చెడు అలవాట్లకు బానిసగా ఉన్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో రాయబడినట్లుగా, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులుగా యుందురని రాయబడి ఉంది. అదే నిజమైన స్వతంత్రం. దేవుడైతే మన దేశానికి స్వతంత్రులు చేశారు కానీ స్వేచ్ఛనిచ్చారు. దేవుడైతే స్వేచ్ఛను మనకి హృదయ స్వేచ్ఛనిచ్చాడు. మరి అలాగే దేశానికి జీవితాలను మార్చడానికి స్వతంత్రం తీసుకొచ్చారు కానీ దేవుడైతే మన హృదయ జీవితాలను మార్చాడు. వీరులైతే ఏం చేశారంటే వారు మనసుకు మాత్రమే తెచ్చారు కానీ దేవుడైతే ఆత్మానుసారంగా స్వేచ్ఛను తెచ్చాడు. ఇదే యేసయ్య. దేవుళ్ళో తెలుసుకుందాం, దేవుళ్ళో నడుద్దాం. జై హింద్, జై యేసు. అందరికీ స్కిట్ అర్థమైంది అనుకుంటున్నామండి. మరి చాలా కొద్ది సమయంలో పిల్లలు ప్రాక్టీస్ చేశారు. ఈ పాప బానిసత్వం నుంచి నిజంగా విడిపించబడాలంటే ఆ కోపము, ఆ చెడు అలవాట్లు, అవన్నిటి నుంచి మనం నిజంగా విడిపించాలంటే నిజంగా మన రక్షకుడైన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు కదండి. ఆయన్ని తెలుసుకున్నట్లయితే నిజంగా మనకి ఆత్మలో స్వాతంత్ర్యం కలుగుతుంది. అప్పుడు మనం నిత్య రాజ్యాన్ని సంపాదించుకోగలం.